హాయ్ అండి. వెల్కమ్ టు అను ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి నేతి బీరకాయతో పచ్చడి చేశాను. ఇది చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో నచ్చితే షేర్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఈ పచ్చడి వచ్చేసి మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పచ్చడికి కావాల్సినవన్నీ నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి. 2 మీడియం సైజు బీరకాయలు అదే నేతి బీరకాయలు తీసుకొని నీట్గా కడిగేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. వీటిల్లోకి ఒక 2 మీడియం సైజు టమాటో కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 10 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్, మీడియం సైజు ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. వీటన్నిటిని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ అంతా బాగా హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మనం ముక్కలు వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కకపోతే ఏంటంటే ముక్కలు అనేవి సరిగ్గా ఫ్రై అవ్వవు, టైం పడుతుంది. అదిగోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు బీరకాయ ముక్కలన్నీ వేసేసుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు, టమాటో ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్ ఈ ముక్కలన్నిటికీ పట్టేలా మనం కలుపుకోవాలి. బాగా కింద నుంచి అంతా కలుపుకోవాలండి. ముక్కలకి ఆయిల్ అంతా పట్టిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, లేదంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఈ ముక్కల్లోంచి వాటర్ అంతా పైకి వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 minutes. అదిగోండి బీరకాయలో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత తీసి పక్కన పెట్టేయాలండి. మూత లేకుండా మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. అదిగోండి వాటర్ అంతా పోయి ఒక 50% అయితే ముక్కలు మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లో సాల్టు, ముక్కలు వేగేటప్పుడే ఇవన్నీ వేసేసుకొని ఇవి కూడా వేయించుకుంటే బాగుంటుందండి. సాల్టు, చింతపండు, జీరా, నెక్స్ట్ వచ్చేసి ధనియాలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, లాస్ట్లో కొత్తిమీర వేసుకొని వీటన్నిటిని మళ్ళీ ఒక సిమ్లో పెట్టుకొని ఒక 5 minutes వేయించుకోవాలండి. నువ్వులు ఉంటే, తెల్ల నువ్వులు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఇప్పుడు అవి నిండుకున్నాయి, అందుకే నేను వేయలేదు. నెక్స్ట్ ఇవన్నీ బాగా ఒక 5 minutes సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మూత తీసేసుకొని అదిగోండి వేగిపోయినాయి. దీన్ని ఇలాగే పక్కన పెట్టేసుకొని మనం ఒక 10 minutes to 15 minutes చల్లగా అయ్యే వరకు అలాగే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని పక్కన చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ ఆనియన్స్ ఏం డౌట్ వస్తుంది కదా, ఇదిగోండి ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు ఆనియన్స్ వేస్తాను. మిక్సీ పట్టిన తర్వాత బౌల్లో వేసే క్లిప్ అనేది మిస్ అయిందండి. ఇదిగోండి ఇలా పచ్చడి ఇలా వచ్చింది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.